హాయ్ హలో స్టూడెంట్స్, ఐపీ 2024 పరీక్షలు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు విషయంలో మరి బోర్డు అధికారులు అయితే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పటి వరకు ఎగ్జామ్ ఫీజు కట్టలేదో వాళ్ళకి ఈ డిసెంబర్ 30వ తారీఖు నుంచి జనవరి 3వ తారీఖు వరకు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ 2,500 రూపాయలు ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 2,500 ఫైన్తో మీరు మీ పరీక్ష ఫీజును జనవరి 3, 2024 వరకు కూడా పే చేయొచ్చు. సో మీరు మీ పర్టికులర్ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కన్సల్ట్ అవ్వండి, ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఎలా పే చేయాలనేది తెలియజేస్తారు. లేదా మీరు మిమ్మల్ని డైరెక్ట్గా ఏదైతే మీ జిల్లా కేంద్రం ఉందో ఆర్ఐఓ ఆఫీస్ కానీ డిఐఓ ఆఫీస్ కానీ ఉందో అక్కడికి వెళ్ళినా సరే ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టమని చెప్పేసి అంటారు. సో మ్యాక్సిమం మీ కాలేజ్లోనే పని అయిపోతుంది. 2,500 రూపీస్ ఫైన్తో మీరు అక్కడ మీకు ఎగ్జామ్ అంటే 2024లో జరగబోయేటువంటి మార్చిలో మనకి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14, 15 వరకు ఏదైతే జనరల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్ రాయడం కోసం అయితే ఫీజు కట్టుకోవడానికి మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ డేట్ కూడా జనవరి 3, 2024. ఇది ఈ రోజు నుంచి. ఈ రోజు అంటే ఇది మనకి డిసెంబర్ 30వ తారీఖు కదా. ఈ 30 నుంచి 30 అండ్ 31, 1, 2, 3 5 డేస్ అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. ఈ 5 డేస్లో మీరు మీ కన్సర్న్డ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీరు ఎగ్జామ్ ఫీజు అయితే ఎవరైనా కట్టని వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే ఎగ్జామ్ ఫీజు అయితే కట్టుకోండి. ఇంకా మళ్ళీ ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ మనకి దాదాపు 10,50,000 మంది స్టూడెంట్స్ ఉంటే కేవలం 9,70,000 మంది స్టూడెంట్స్ వరకు మాత్రమే ఫీజులు పే చేశారు. ఇంకా కట్టాల్సినటువంటి 1,00,000 పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ అవకాశం కూడా జరిగింది. 92.27 అప్రాక్స్ 93% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఫీజు పే చేశారు. 100% స్టూడెంట్స్ ఫీజు కట్టలేదు. వాళ్ళు కూడా కట్టుకోవడానికి అవకాశంగా ఈ డేట్ని అయితే పొడిగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కట్టలేదో వాళ్ళైతే ఈ అవకాశం యూజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫీజు కట్టకుండా ఉన్నట్లయితే, ఫీజు కట్టడానికి అవకాశం కోల్పోయిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఫీజు కట్టుకోమని అయితే చెప్పండి. సో మన వీడియోస్ కింద ఎక్కడ చూశాను నేను ఫీజు కట్టుకోవడానికి అవకాశం లేదా సార్ అని చెప్పేసి ఆ కామెంట్ వెతుకుతూ ఉంటే దొరకట్లేదు నాకు. సో ఎవరు కామెంట్ అది ఎప్పుడో ఒకసారి చదివాను, బట్ డేట్ అప్పటికే అయిపోయింది. అప్పుడు ఏం చెప్పలేదు, నేను రిప్లై ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మనకి డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఈ విషయం అతను చేరవేయాలంటే తెలియట్లేదు అనమాట. సో కాబట్టి మీలో ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయండి. ఎవరైనా ఫీజు కట్టాల్సిన విద్యార్థులు ఉంటే మాత్రం అవకాశం యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టి పాస్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ పడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.